హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2008లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కాంచీవరం. హిందూ దేశంలో పట్టు వస్త్రాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అన్ని సమయాల్లో కాకపోయినా కనీసం 2 సమయాల్లో మనిషి తన జీవిత కాలంలో ఈ పట్టు వస్త్రాలని ధరిస్తారు. ఒకటి పెళ్లి సమయంలో, అంటే కొత్త జీవితం స్టార్ట్ చేసేటప్పుడు. 2 చనిపోయినప్పుడు, అంటే ప్రపంచం నుంచి అన్ని బంధాల నుంచి విముక్తి పొంది ఆ ఆత్మ శుద్ధయ్యి స్వర్గానికి చేరుకునే యాత్రలో ఆ పట్టు వస్త్రాలని ధరిస్తారు. కానీ ఇప్పుడైతే పట్టు వస్త్రాలు ధరించడం ఈజీ అయింది. కానీ ఒకప్పటి సమయంలో ఈ పట్టు వస్త్రాలు ఎవ్వరికి అందుబాటులో ఉండేటివే కావు. 1948లో కాంచీవరంలో జరిగిన నిజమైన సంఘటనని బేస్ చేసుకుని ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీకి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మద్రాస్ జైలు నుంచి ఒక ఖైదీని కేవలం 2 రోజుల పర్మిషన్ మీద తన ఊరికి పంపిస్తారు. ఆ గ్రామం పేరు కాంచీవరం. దాంతో ఆ ఖైదీ 2 పోలీసులతో బస్సు ఎక్కి తన గ్రామానికి బయలుదేరతాడు. మళ్ళీ ఆ తర్వాత రోజు ఆ ఖైదీ స్టేషన్ కి వచ్చి హాజరు కావాల్సి ఉంటుంది. అలా వారు వెళుతూ ఉండగా దారి మధ్యలో వర్షం రావడంతో బస్సు ఆగిపోతుంది. దాంతో అందరూ బస్సు దిగి ఒక చోట నిలబడి ఉంటారు. అప్పుడు ఆ ఖైదీ తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ 18 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఆ ఖైదీ పేరు వెంకటం. అతను కాంచీవరం పట్టు తయారు చేసే ఫ్యామిలీకి చెందిన అతను కూడా పట్టు దారాల నుంచి శారీని తయారు చేస్తాడు. ఆ రోజు అతను అన్నం అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అలా ఇంటికి వస్తూ ఉండగా ఒక ఇంటి దగ్గర కూర్చుని ఉన్న ముసలామే, నువ్వు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నీ భార్యకి పట్టు చీర కట్టించి ఇంటికి తీసుకువస్తా అని చెప్పేవాడివి కదా, ఏమైంది అని అంటుంది. ఆ మాటలకి వెంకటం తల కిందకు దించుకుని సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంకటం ఇంట్లో వాళ్ళ నాన్న, అతని చెల్లి ఉంటారు. వాళ్ళ చెల్లికి పెళ్లి అయి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న చనిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న పిండ ప్రదానాలు చేయడానికి పండితుడు వచ్చి వెంకటంని పట్టు బట్టలు అడిగినప్పుడు వెంకటం దగ్గర కేవలం ఒక పట్టు దారం మాత్రమే ఉంటుంది. అది చూసి అక్కడే ఉన్న వెంకటం నాన్న ఫ్రెండ్ అయినటువంటి రంగన్, ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో చాలా పట్టు వస్త్రాలను తయారు చేశాడో ఆఖరికి అతనికి అంతిమ యాత్రలో కనీసం ఒక పట్టు వస్త్రం కూడా లేదు, అదే మన తలరాత అని అంటాడు. ఒకరోజు ఒక పట్టు వ్యాపారి ఇంటి ముందు ఒక పట్టు వస్త్రాలు తయారు చేసే వ్యక్తిని తంతూ ఉంటారు. అతనికి 3 చీరలకు సరిపడా పట్టు దారాలు ఇచ్చారు. కానీ అతను 2 చీరలు మాత్రమే తయారు చేసి ఇచ్చాడు అనేది అతని మీద ఆరోపణ. అందరూ అతన్ని తన్నులు తన్నడం చూస్తారు కానీ ఎవ్వరూ మాట్లాడరు. అప్పుడు వెంకటం, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి ఎన్ని దారాల నుంచి ఎన్ని చీరలు తయారు చేయాలి అనేది చెప్పడం చాలా కష్టమని ఆ పట్టు వ్యాపారికి చెప్తాడు. ఆ రోజు నుంచి పట్టు వస్త్రాలు తయారు చేసి అందరూ గుడిలో కూర్చొనే పని చెయ్యాలి, సాయంత్రం చెక్ చేసి ఇంటికి పంపిస్తామనే కొత్త రూల్ పెడతారు. అప్పటి నుంచి అందరూ సద్దెన్నం మూట కట్టుకుని గుడి దగ్గరికి వచ్చి రోజంతా పని చేసి రాత్రి ఇంటికి వెళుతూ ఉంటారు. వెంకటం చేతులలో వాళ్ళ నాన్నకి లాగా ఒక అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. అతను చాలా మంచి శారీస్ ని తయారు చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ వ్యాపారి పిలిచి, 3 నెలల తర్వాత నా కూతురు పెళ్లి ఉంది, ఇంతవరకు ఎవరో చూడని శారీని తయారు చేసి ఇవ్వాలి అని వెంకటంకి చెప్తాడు. అప్పుడు వెంకటంకి పని దొరకడం వల్ల ఆనందపడి పగలో రాత్రి శారీ రంగు, డిజైన్ అన్ని ఆలోచిస్తూనే ఉంటాడు. కనీసం తన భార్య అన్నం గురించి కూడా ఆలోచించడు. దాంతో అన్నం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కానీ వెంకటం, నేత కార్మికుడు, కవి ఇద్దరు ఒకటే. కవి తన కవితను రచిస్తే నేత కార్మికుడు కూడా అంతే శ్రద్ధతో శారీని డిజైన్ చేస్తాడు అని అంటాడు. ఒకరోజు గ్రామంలో ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనే వార్త తెలుస్తుంది. ఈసారి అతను పరమేశ్వరుని కుమారుడు. అతను వెంకటంతో పాటు గుడిలో పనిచేస్తూ ఉంటాడు. ఒక పక్క పట్టు వ్యాపారి బంగారం పల్లెంలో తింటూ ఉంటాడు. కానీ దాన్ని తయారు చేసే వాళ్ళు మాత్రం ఆకలితో చచ్చిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ వ్యక్తి శారీని కొనుక్కోవడానికి ఆ వ్యాపారి ఇంటికి వస్తాడు. వెంకటం ఆ వ్యాపారి కూతురు పెళ్లి కోసం తయారు చేసిన శారీని ఆ ఇంగ్లీష్ వ్యక్తికి బాగా నచ్చుతుంది. అతను వెంకటంని బాగా పొగిడి
తనకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. వ్యాపారి ఆ శారీ ధరని 800 రూపాయలుగా నిర్ణయిస్తాడు. కానీ దాన్ని తయారు చేసిన కార్మికుడికి కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటాడు. కానీ ఈసారి వెంకటంకి 1 రూపాయి ఎక్కువగా ఇస్తాడు. దీన్ని బట్టి మనం ఆ గ్రామంలో ఉండే నేత కార్మికుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక అంచనా వేయవచ్చు. అయితే వెంకటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి ఆ విషయాన్ని తన వైఫ్ అన్నమ్మకి చెప్తాడు. అప్పుడు ఆమె నేను ఆ శారీని చూడాలి అని అంటుంది. ఒక చీర గురించి అంతగా మాట్లాడుతూ ఉంటే కట్టుకోకపోయినా సరే ఒక అమ్మాయిగా నేను ఆ చీరని చూడాలి అని అంటుంది. దానికి వెంకటం చాలా కష్టం, నేను కేవలం శారీ తయారు చేస్తాను, దానికి మించి నాకు ఏ హక్కు లేదు అని చెప్తాడు. కానీ వెంకటంకి ఒక ఐడియా వస్తుంది. ఆ పెళ్లి కూతురు ఆ చీర కట్టుకుని అత్తగారింటికి వెళ్లేటప్పుడు నువ్వు చూడొచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న తన వైఫ్ అన్నం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా చాలా దూరం ఆ పెళ్లి జరిగే ప్లేస్ వరకు అన్నం నడిచిన తర్వాత ఆమెకి వాంతులవుతాయి. కానీ శారీ చూడకుండానే ఆమె ఇంటికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నం అమ్మ కాబోతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి నామకరణం రోజు పండితుడు ఆ పాప చెవిలో ఒక ప్రామిస్ చేయమని చెప్తాడు. ఆ ప్రామిస్ ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. వెంకటం తన కూతురు చెవిలో నీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు నీ పెళ్లికి నేను పట్టి చీరల్లో పెళ్లి చేస్తాను అని చెప్తాడు. అది విని అందరూ చాలా కంగారు పడతారు. ముందుగా కాబోయే భార్యకు పట్టు చీర కట్టిస్తా అని చెప్పాడు. ఇప్పుడు తన కూతురికి కూడా అలానే చెప్పాడు అని అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ కాలంలో ఒక చేనేత కార్మికుడు ఒక పట్టు చీర కొనడం అనేది కలలో కూడా జరగని పని. కలలో కూడా దాని గురించి అస్సలు ఊహించలేము. ఆ తర్వాత రోజు వెంకటం పనులన్నీ ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తన కూతురు చెవిలో చెప్పిన ఆ విషయానికి అన్నం చాలా కోపంగా ఉంటుంది. అసలు ఎవరు చెప్పారు నీకు అలా చెప్పమని, ఎవరు చెప్పారు అని కోపంగా ఉంటుంది. అప్పుడు వెంకటం తన చెయ్యి పట్టుకుని రూమ్ లోకి తీసుకుని పోయి ఒక మట్టి పాత్రను చూపించి నేను సంపాదించిందంతా ఇందులో ఉంది, నీకు పట్టు చీర ఇవ్వాలి అనుకున్నాను, కానీ సగం మనీ మాత్రమే జమ అయ్యాయి. కానీ ఇప్పుడు మన కూతురు చిన్నది, ఇప్పటి నుంచి జమ చేస్తే తన పెళ్లి వయసు వచ్చే వరకు చీరని ఇప్పించవచ్చు అని చెప్తాడు. అప్పుడు తన వైఫ్ అన్నంకి తన భర్త మాటలు కాకుండా వాటిని చేతల్లో చూపించేవాడు అని అన్నంకి అర్థమవుతుంది. ఆ తర్వాత అన్నం నవ్వుతుంది. కొన్ని రోజుల తర్వాత వెంకటం సిస్టర్ ఇంటికి వస్తుంది. ఎందుకంటే తన హస్బెండ్ పని సరిగ్గా నడవడం లేదు అని ఇంటికి వస్తుంది. తినడానికి ఫుడ్ లేదని తన హస్బెండ్ ఆమెని వదిలిపెట్టి వెళ్ళడానికి వస్తాడు. ఒకవేళ ఏదైనా పని దొరికితే తిరిగి తీసుకుని వెళతా అని అంటాడు. కానీ చెల్లి ఇంట్లో వచ్చి కూర్చుంటే సమాజం ఏం మాట్లాడుకుంటుంది అని ఆ తర్వాత వెంకటం తన అన్న బాధ్యత నిర్వహించడం కోసం తను దాచిన మనీ మొత్తాన్ని తీసుకుని వచ్చి తన చెల్లికి బావకి ఇస్తాడు. అది చూసిన తన వైఫ్ అన్నం చాలా బాధపడుతుంది. కడుపు మార్చుకుని సంపాదించిన డబ్బులు ఇలా ఎలా ఇచ్చేస్తావు, మన కూతురు గురించి అస్సలు ఆలోచించలేదు అని అడుగుతుంది. దానికి వెంకటం నువ్వు బాధపడకు, నేను వేరొక దారి వెతుకుతాను అని చెప్తాడు. ఆ తర్వాత వెంకటం బాగా ఆలోచించి ఒక దారి కనుక్కుంటాడు. అతను ఒక పాత చేనేత మగ్గాన్ని కొనుక్కుని దాన్ని తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ లో పెడతాడు. ప్రతిరోజు పనైన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వెంకటం ఒక దారం పోగులు ఉన్న ఒక చెండిని నోట్లో వేసుకుంటాడు. దానివల్ల అతను అస్సలు పట్టుబడడు. ఆ విధంగా ఆ పట్టు దారాన్ని తీసుకుని వచ్చి జమ చేస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. వాళ్ళ కూతురు కమల స్కూల్ కి వెళ్లే ఏజ్ కి వస్తుంది. తను అలాగే వెంకటం ఫ్రెండ్ అయినటువంటి రంగన్ కొడుకు ఇద్దరూ కలిసి చదువుకోవడానికి స్కూల్ కి వెళుతూ ఉంటారు. వెంకటం ప్రతిరోజు రాత్రి ఎవరికీ తెలియకుండా మగ్గం దగ్గరికి వచ్చి శారీ తయారు చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కొద్దిసేపు శారీని కొంచెం తయారు చేసి మళ్ళీ వచ్చి నిద్రపోతూ ఉంటాడు. ఒకరోజు ఆ గ్రామంలో పట్టు వ్యాపారి గుర్రాలు లేని వెహికల్ ని కొన్నాడు అనే వార్త బయటకు వస్తుంది. అంటే మోటార్ సైకిల్. దాన్ని చూడ్డానికి పూర్తి గ్రామం అంతా ఒక చోటకు వచ్చి చేరుకుంటుంది. వెంకటం ఫ్యామిలీ కూడా అక్కడికి వెళ్తుంది. కానీ ఆ మోటార్ సైకిల్ ని చూడాలనే తొక్కిసలాటలో అన్నం కింద పడిపోతుంది. ప్రజలు పరిగెత్తుతూ ఆమెను తొక్కుకుంటూ వెళ్తారు. ఒకరోజు ఆ గ్రామానికి దూరం నుండి ఒక పత్రికాకారుడు వస్తాడు. అతను టీ దుకాణం దగ్గర ఉండడానికి ప్లేస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంకటం అతని మాటలు వింటాడు. అతను నేత కార్మికుల గురించి పత్రికల్లో రాయడానికి వచ్చి ఉంటాడు. ఆ పత్రికాకారుడు దేశ విదేశాలు తిరిగి అన్ని భాషలను నేర్చుకుని ఉంటాడు. అతని మాటలను వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అన్నంకి రక్తం వాంతులవుతాయి. అక్కడ మందులు ఆమె మీద అస్సలు పని చెయ్యవు. ఆ రోజు ఆ గ్రామంలో ఉండే వైద్యుడు కూడా తనని సిటీకి తీసుకుని వెళ్లి డాక్టర్ కి చూపించు, ఇక్కడ ఉంచినా ఏం ప్రయోజనం లేదు అని చెప్తాడు. కానీ ఆమె పరిస్థితి అప్పటికే విషమించిపోయి ఉంటుంది. ఆ తర్వాత వెంకటం ఆమెను ఎత్తుకుని తను శారీ తయారు చేసే మగ్గం దగ్గరికి తీసుకుని వెళ్లి తన కూతురికి తయారు చేసి
వేస్తున్న శారీని అన్నంకు చూపిస్తాడు. ఫైనల్ గా తన వైఫ్ అన్నం పట్టు చీరను చూస్తుంది. ఆమె కోరిక తీరుతుంది. ఆ తర్వాత నవ్వుతూ తన భర్త చేతుల్లోనే చనిపోతుంది. ఆ తర్వాత కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. కమల పెద్దదయ్యి వాళ్ళ అమ్మలాగా ఇంటిని చూసుకుంటూ ఉంటుంది. రోజు పని అయిపోయిన తర్వాత వెంగడం అలాగే చాలా మంది ప్రజలు రాత్రి ఆ పత్రికాకారుడి దగ్గర కూర్చుంటూ ఉంటారు. అతను అందరికీ దేశ విదేశాల్లో జరుగుతున్న నిజమైన సంఘటనల గురించి చెప్తూ ఉంటాడు. ఒకరోజు వెంగడం ఫ్రెండ్ అయినటువంటి రంగన్ కొడుక్కి ఆర్మీలో ఉద్యోగం వస్తుంది. అయితే ఆ విషయం కమలాకి తెలుస్తుంది. కమల మరియు రంగన్ కొడుకు చిన్నప్పటి నుంచే కలిసే ఉంటారు. కానీ అతను ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అని తెలిసి కమల ఏడవడం మొదలు పెడుతుంది. ఈ విషయాన్ని వెంగడం గమనిస్తాడు. రంగన్ కొడుకు ఉద్యోగం కోసం బయటికి వెళ్తాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ పత్రికాకారుడు సామ్యవాద పార్టీకి చెందినవాడు అని తెలుస్తుంది. అతను ఆ గ్రామంలో కార్మికులు పడుతున్న కష్టాల గురించి పత్రికల్లో రాస్తాడు. ఆ తర్వాత వెంగడం ఇంకా కొంతమంది ప్రజలు తమ యజమాని అదే వ్యాపారి గురించి ఆ పత్రికాకారుడు ముందు జోక్ గా మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు ఆ పత్రికాకారుడు నేను వెళ్ళాలి అని చెప్తాడు. ఎందుకంటే అతను ఇక్కడ ఉన్నాడు అని వార్త తెలిసిపోయి ఉంటుంది. అక్కడ అతనికి ప్రాణ భయం ఉంటుంది. ఆ తర్వాత పూర్తి భారం అంతా వెంగడం మీద వేస్తాడు. అదే టైంలో కొంతమంది పోలీసులు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టి వెంగడం మరియు రంగన్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ ఆ రోజే ఆ రచయితని కాల్చి చంపేసినట్లు వార్త వస్తుంది. ఒకరోజు రంగన్ కొడుకు రాసిన లెటర్ లో అతనికి కమలా గురించి బాధగా ఉందని, తనకి కమలా అంటే ఇష్టం అని రాస్తాడు. అది తెలిసిన తర్వాత రంగన్ వెంగడం కలిసి వాళ్ళ ఫ్రెండ్షిప్ ని సంతోషంగా వియ్యంకులుగా చేస్తారు. ఆ తర్వాత రంగన్ వెంగడం ఇంకా మిగిలిన నేత కార్మికులు కలిసి వాళ్ళ కండిషన్స్ ని యజమాని దగ్గర పెట్టాలి అని ఆలోచిస్తారు. ఒక లిస్ట్ ని తయారు చేస్తారు. అందులో ఒకటి జీతం పెంచాలి, అలాగే సొంత కర్మాగారంలో పని చెయ్యాలి. 2 ఆ తర్వాత దారాల్ని వాళ్లే కొనుక్కుని వాళ్లే శారీస్ తయారు చేసి బజార్లో వాళ్లే ఓన్ గా అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలి అని రాస్తారు. ఆ తర్వాత ఆ యజమానికి లిస్ట్ ని ఇస్తారు. అతను ఆ లిస్ట్ ని చించి వాళ్ళ మొహం మీదే పడేస్తాడు. ఆ తర్వాత ఒక రోజు రంగన్ తన ఫ్యామిలీతో కమలాని తన కొడుక్కి అడగడం కోసం వెంగడం ఇంటికి వస్తారు. పెళ్లిని మాత్రం తన కొడుక్కి సెలవులు ఇచ్చిన తర్వాతే పెట్టుకుందామని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు నీ కూతురికి పెళ్లి కానుకగా ఏమిస్తావు అని అడుగుతారు. అప్పుడు వెంగడం మళ్ళీ అదే మాట చెప్తాడు. ఒక పట్టు చీరని ఇస్తాను, అందులోనే పెళ్లి కూతుర్ని చేస్తాను అని చెప్తాడు. ఆ మాట రంగన్ విని నువ్వు చేయగలిగే దాని గురించే చెప్పొచ్చు కదా అని అంటాడు. ఆ తర్వాత పోలీసులు వెంగడంని సామ్యవాది దళంకి చెందిన వాడు అని గుర్తించి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత మిగతా నేత కార్మికులందరికీ వెంగడం హక్కుల గురించి అడిగినందుకే జైలుకి పంపించారేమో అని అర్థం అవుతుంది. ఆ తర్వాత అందరూ కూడా పనిలోకి వెళ్లడం మానేస్తారు. ఆ తర్వాత వెంగడం తిరిగి వచ్చాక అతని పరిస్థితి అంతగా బాగోదు. అతన్ని బాగా కొట్టి ఉంటారు. ఆ తర్వాత వెంగడం నేత కార్మికులందరినీ చూసి ఇలా సడన్ గా పని మానేస్తే ఏం జరగదు, రేపటి నుంచి అందరం పనిలోకి వెళదాం, ముందు మనం నెక్స్ట్ ఏం చెయ్యాలో ఆలోచిద్దాం, ఆ తర్వాత సమయం చూసి స్టార్ట్ చేద్దాం అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. పట్టు చీరల వ్యాపారికి విదేశాల నుంచి 900 చీరలు కావాలి అని ఆర్డర్ వస్తుంది. ఆ చీరలను తయారు చేసి వాటిని విదేశాలకి పంపించడం కోసం తనకి ఎక్కువ మంది కార్మికుల అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఆ పట్టు వ్యాపారి చేనేత కార్మికుల్ని ఏమీ అడగకుండా వాళ్ళని 3 గంటలు ఎక్స్ట్రా పని చేయమని చెప్తాడు. ఆ తర్వాత రోజు పట్టు దారాల్ని చాలా పెద్ద మొత్తంలో ఆ పట్టు వ్యాపారి తెప్పిస్తాడు. అప్పుడు వెంగడం మళ్ళీ యజమానికి వాళ్ళ హక్కుల లిస్ట్ ని ఇస్తాడు. అయినా కూడా ఆ యజమాని దానికి అస్సలు ఒప్పుకోడు. అప్పుడు ఆ పట్టు వ్యాపారి కార్మికులందరినీ చూసి మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తానంటే ఇక్కడ కుదరదు, ఇది నా కర్మాగారం, ఇక్కడ నేను చెప్పినట్లుగా మీరు చెయ్యాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు వెంగడంకి ఇదే ఛాన్స్ అని అనిపిస్తుంది. ఆ తర్వాత వెంకటం తన తోటి చేనేత కార్మికుల్ని చూసి కర్మాగారంలో ఉన్న మీ సామాన్లన్నిటిని తెచ్చేసుకోండి, రేపటి నుంచి పని చేయడం బంద్ అని చెప్తాడు. అదే రోజు రాత్రి ఒక శుభవార్త వస్తుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఎవరితోనో చెయ్యి కలిపారు అని ఆ వార్త వస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి కూడా నేత కార్మికులు ఆందోళన చేస్తూనే ఉంటారు. చేనేత కార్మికులందరూ కూడా యజమాని చాలా పెద్ద మొత్తంలో మాల్ తెప్పించాడు, ఈ రోజు కాకపోయినా రేపైనా మనం చెప్పిన మాటలకి అతని వినాల్సిందే అని అనుకుంటూ ఉంటారు.
ఆ విధంగా 2 నెలలకి పైగా గడిచిపోతాయి. ఫుడ్ లేకుండా జనాలు చనిపోతూ ఉంటారు. అప్పుడు కూడా వెంకడం శాంతంగా ఓపిగ్గా ఉండాలి, అప్పుడే ఫలితం వస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత రంగన్ కొడుకు ఆర్మీ నుంచి సెలవులకి గ్రామానికి వస్తాడు. అప్పుడు రంగన్ వెంకడం తన కూతుర్ని పట్టు చీరల్లో పెళ్లి చేసి ఇంటికి పంపిస్తాడు. అందుకోసం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. కానీ రంగన్ కొడుకు మాత్రం ఈ సెలవులు అయిపోయాయి అంటే వచ్చే సంవత్సరం వరకు ఏమీ చేయలేము అని చెప్తాడు. ఇప్పుడు వెంకడం మీద శారీ మీద ప్రెజర్ పడుతుంది, కానీ అది ఇంతవరకు రెడీ అయ్యి ఉండదు. దాంతో అతను ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత రోజు రంగన్ వెంకడం మాటలు విని కంగారు పడతాడు. వెంకడం ఆందోళననే విరమించేద్దామని అంటాడు. అప్పుడు రంగన్ 3 నెలల వరకు పనికి పోకుండా ఆందోళన చేసి కడుపుని ఆకలితో చంపి పిల్లలకి ముసలి వాళ్ళకి తినడానికి ఫుడ్ లేకుండా చంపుకుని ఇప్పుడు ఆందోళనని విరమించేసి పనికి వెళదామంటావా అని అంటాడు. ఆ తర్వాత రంగన్ కొంతమందితో ఆందోళనని కొనసాగిస్తాడు. వెంకడంతో కొంతమంది కలిసి పనిలోకి వెళ్తారు. నిజానికి వెంకడం ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే పనికి వెళ్ళకపోతే కమల శారీ ఎలా తయారు చేస్తాడు, అందుకోసమే వెంకడం ఇలా చేస్తాడు. ఆ తర్వాత రోజు వెంకడంతో పాటు చాలా మంది పనిలోకి వస్తారు. కేవలం రంగన్ మరియు తన ఫ్రెండ్స్ మాత్రమే పనిలోకి రారు. ఆ తర్వాత రంగన్ కి మరియు వెంకడం కి మధ్య ఫ్రెండ్షిప్ కూడా చెడిపోతూ ఉంటుంది. కానీ వెంకడం మాత్రం కేవలం కమలాకి పట్టు చీరల పెళ్లి చెయ్యాలి అని ఎవరేమనుకుంటున్నా పనిలోకి వెళుతూ ఉంటాడు. ఎందుకంటే వెంకడం కమల వాళ్ళ అమ్మకు కూడా సేమ్ అదే మాటనిచ్చి ఉంటాడు. తర్వాత శారీని తొందరగా తయారు చేయాలి అనే కంగారులో వెంకడం చాలా పట్టు దారాలని నోట్లో పెట్టుకుని బయటికి వస్తాడు. అక్కడ రంగన్ తన కోసం వెయిట్ చేస్తూ తన మీద ద్రోహం అనే నింద వేస్తాడు. కానీ నోట్లో ఆ పట్టు దారాలు ఉండడం వల్ల వెంకడం ఏమీ మాట్లాడకుండా వెళుతూ ఉంటాడు. దాని కారణంగా గాలి సరిగ్గా ఆడక నోట్లో నుంచి పట్టు దారాలు బయట పడతాయి. అది చూసి యజమాని మనుషులు వెంకడంని బాగా కొడతారు. ఆ తర్వాత యజమాని మిగతా కార్మికులందరినీ చూసి ఇలాంటి వ్యక్తిని మీరు పెద్ద మనిషి అనుకుంటున్నారు అని అంటాడు. ఆ తర్వాత ఊర్లోని అందరూ కూడా అతన్ని బాగా తంతారు. ఆ విధంగా వెంకడం జైలుకి వస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వెంకడంను తీసుకుని 2 పోలీసులు కాంచీవరంకి వస్తారు. నిజానికి కమల కొన్ని రోజుల క్రితం నీళ్లు తీసుకురావడానికి వెళ్లి కాలు జారి కింద పడిపోయి ఆ తర్వాత మంచం మీద ఉంటుంది. అందుకే తన కూతుర్ని చూడ్డానికి ఒక రోజు టైం ఇచ్చి ఉంటారు. ఇంటికి రాగానే వెంకడం కమల మంచం మీద ఉండడం చూస్తాడు. వెంకడం చెల్లి వెంకడం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు రాత్రే 10 గంటలకి బస్సు ఎక్కి తన ఊరికి వెళ్లిపోవాలి అనుకుంటూ ఉంటుంది. ఆ చెల్లి కోసమే తన అన్న జీవితాంతం దాచిపెట్టిన మనీని తన కూతురు జీవితం గురించి ఆలోచించకుండా తన చెల్లికి ఇచ్చేసి ఉంటాడు. అలాంటిది ఇప్పుడు తన అన్న కష్టాల్లో ఉంటే అన్నకి అండగా ఉండకుండా తను మాత్రం నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా తన ఇంటికి వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. ఒకవేళ తన చెల్లి కోసం కాకుండా తన కూతురు కోసం ఆ రోజు ఆలోచించి ఉంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేదే కాదు. తన చెల్లి తన భర్త వెళ్లిపోయిన తర్వాత వెంకడం తన కూతుర్ని ఎత్తుకుని ఆ మగ్గం మీద నేస్తున్న పట్టు చీర దగ్గరకి తీసుకుని వచ్చి చూపిస్తాడు. కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ అమ్మకు కూడా ఇలానే చూపించి ఉంటాడు. ఆ తర్వాత తను రిలీజ్ అవడానికి 16 నెలల టైం ఉందని వెంకడంకి తెలుసు. అందరూ తనని తన కూతుర్ని చూసి అసహించుకుంటూ ఉంటారు. మార్నింగ్ అవ్వగానే తను తిరిగి మళ్ళీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కేవలం ఇదొక్క రాత్రి మాత్రమే తన కూతురుతో ఉండగలిగే సమయం తనకు ఉంటుంది. కాబట్టి తన కూతురు బాధ్యత తన మీదే ఉంది అని కమలాకి అన్నం చేసి అందులో విషాన్ని కలిపి ఆమెకి తినిపిస్తాడు. ఒక పట్టు చీర కోసం వెంకడం దొంగ, ద్రోహి, ఆఖరికి ఈ రోజు అంతకుడవుతాడు. మార్నింగ్ అవ్వగానే కమల చనిపోతుంది. ఆ సగం తయారు చేసిన ఆ పట్టు చీరనే తన కూతురు శవం మీద కప్పి తను పిచ్చివాడవుతాడు. ఇది 1948లో నిజంగా జరిగిన స్టోరీ. ఆ తర్వాత 1 ఇయర్ కి అంటే 1949లో సామ్యవాద పార్టీ సొసైటీలో ఒక ప్రకటన చేస్తుంది. కామాక్షి అమ్మ సొసైటీని ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత దాని వల్ల కాంచీవరం నేత కార్మికులకి తగిన ఫలితం దక్కుతుంది. ఇప్పుడు అక్కడ 25 కంటే ఎక్కువ సొసైటీలు ఉన్నాయి. 5,000 మంది నేత కార్మికులు గవర్నమెంట్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు అని ఈ మూవీ ఎండింగ్ లో చూపిస్తారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటికీ నేత కార్మికులకి తగిన ఫలితం దక్కుతుందా లేదా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. ఈ మూవీ G5 మరియు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.